బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కుమార్ కు తెలంగాణ సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు అశోక్ హాజరవుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అశోక్ ను విచారించేందుకు ప్రత్యేకంగా ప్రశ్నలు సిద్ధం చేశారు సిట్ అధికారులు. అయితే ఇవాళ అశోక్ విచారణకు హాజరు కాకపోతే ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కుమార్ ని ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఉన్న సమాచారం ఏంటి? ప్రియాంక, ఈ సిట్ ఈ విషయం మీద గత కొద్ది రోజుల క్రితమే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఐటీ గ్రిడ్ విషయంలో నిన్న అశోక్ కోర్టుకు వెళ్లడం, నోటీసులు ఖచ్చితంగా అతను స్పందించాల్సిందే అని చెప్పేసి కూడా కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడంతో ఇక అశోక్ కు సిట్ ఎదుట హాజరు కావడం తప్పించి వేరే దారి లేదు. కాబట్టి ఈ రోజు అంటే ఎప్పుడైతే నోటీసులు సిట్ అధికారులు తమ ముందు హాజరు కావాలని చెప్పేసి 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారో ఈ రోజు ఖచ్చితంగా తమ అడ్వకేట్ ని తీసుకుని ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రశ్నావళిని కూడా ఇప్పటికే రూపొందించడం జరుగుతా ఉంది. ఒకవేళ గనక అశోక్ ఈ రోజు గనక సిట్టు ముందు హాజరు కాకపోతే 41 సిఆర్పిసి కింద అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో కోర్టులో కూడా ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి కోర్టు విషయంలో ఈ క్రాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నోటీసులు కనీసం స్పందించి తన వివరణ వాళ్ళకు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నోటీసులకు స్పందించాలని చెప్పేసి కోర్టులో తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ వాదించడం, దానిని ఆమోదించిన హైకోర్టు ఖచ్చితంగా ఏమైతే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులు ఖచ్చితంగా స్పందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి గతంలో ఏమైతే ఈ రోజు హాజరు కావాలని చెప్పని నోటీసులు జారీ చేశారో 160 సిఆర్పిసి కింద ఆ నోటీసులకు స్పందించి వెంటనే ఈ రోజు హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ కనుక హాజరు కాకపోతే మాత్రం 41 సిఆర్పిసి కింద అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోతే మరి దీని మీద ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ హాజరవుతాడా లేదా, ఒకవేళ హాజరైతే ఏ విధమైన ప్రశ్నలు అడగాలని చెప్పేసి ఇప్పటికే సిట్ ప్రత్యేకమైన బృందం ఒక ప్రశ్నను కూడా తయారు చేసింది. ఖచ్చితంగా ఈ రోజు అయిన నేపథ్యంలో ఆయన ద్వారా చాలా కీలకమైన విషయాలను రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.